ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము లైక్ 7,000 వ్యూస్కి మనకు ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది యూట్యూబ్లో అనే టాపిక్ మీకు చెప్తాను. అలాగే అనలిటిక్స్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. లైక్ ఇక్కడ అనలిటిక్స్ మనకి లైక్ 1,000 వ్యూస్ కానీ 7,000 వ్యూస్ కానీ లైక్ ఎన్ని వ్యూస్ వస్తాయో కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ దీనికోసం మీరు యూట్యూబ్ స్టూడియో అనే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఆ అప్లికేషన్ అనేది. చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ అన్ని అనలిటిక్స్ అనేది కనిపిస్తాయి. సపోజ్ మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా సైడ్ బార్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, అలాగే కామెంట్స్ అండ్ అనలిటిక్స్ ఉంది కదా, మీరు వీడియోస్ దగ్గర క్లిక్ చేయండి. వీడియోస్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మీకు ఏ వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చాయో సో దానికి నేను వెళ్తున్నాను. సపోజ్ ఇప్పుడు మనకు 1,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఈ వీడియో క్లిక్ చేశాను. సో ఈ వీడియో క్లిక్ చేస్తే నాకు వాచ్ టైం వచ్చేసరికి 2,904 వాచ్ టైం అనేది వచ్చింది. అలాగే యావరేజ్గా ఇక్కడ యావరేజ్ డ్యూరేషన్ అనేది మనకి 2 minutes 51 seconds అనేది మనకు యావరేజ్ డ్యూరేషన్ ఆ వీడియోని వ్యూ చేస్తున్నారనమాట. సో దీనికి మనం అనలిటిక్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ గో టు అనలిటిక్స్ ఉంది కదా, గో టు అనలిటిక్స్ దగ్గరికి వెళ్తే మనకు మళ్ళీ ఇంకొన్ని ఇన్సైట్స్ కనిపిస్తాయి. సో ఈ ఇన్సైట్స్ ఏంటంటే ఎంటైర్ ఓవర్ వ్యూ అనమాట. సో ఈ వీడియో లైక్ రియల్ టైం వ్యూస్ ఏంటి, లైక్ లాస్ట్ 2 days నుంచి 34 వ్యూస్ వచ్చాయి. అలాగే వాచ్ టైం వచ్చేసరికి 1,548 వ్యూస్ వచ్చేసరికి 28 daysలో పర్టికులర్గా ఈ వీడియోకి 494 వ్యూస్ అనేది వచ్చాయి. సో ఈ 28 daysలో వచ్చిన రెవెన్యూ ఎంత అంటే 0.34 cents అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ ఆడియన్స్ రిటెన్షన్ అనేది పర్టికులర్గా ఆ వీడియోకి మాత్రం 2 minutes 51 seconds మాత్రం విజిట్ చేస్తున్నారు, లైక్ వ్యూ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఈ వీడియోకి మనకు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ ఎక్కడి నుంచి ఎక్కువ విజిట్ చేస్తున్నారు. సపోజ్ ఈ వీడియో అనేది యూట్యూబ్ సెర్చ్ నుంచి వస్తుంది. యూట్యూబ్ సపోజ్ ఈ వీడియోకి యొక్క టైటిల్ ఏంటంటే లైక్ హౌ టు మేక్ మనీ ఆన్ ఇన్స్టాగ్రామ్ త్రూ మీమ్ పేజెస్. సో ఈ టైటిల్ క్లిక్ చేయగానే ఎవరైనా మనకు డైరెక్ట్ నా వీడియో అనేది విజిట్ అవుతుంది. సో నెక్స్ట్ సజెస్టెడ్ వీడియో, ఆల్రెడీ పాపులర్ వీడియో ఉంటే దాని కింద నా వీడియో అనేది వస్తుంది. సో ఇంకా ఇలాంటి ట్రాఫిక్ సోర్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు 1,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వచ్చిందో ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోకి లైఫ్ టైం రెవెన్యూ ఎంత వచ్చిందో చెప్తాను. లైఫ్ టైం రెవెన్యూ, సో లైఫ్ టైం రెవెన్యూ వచ్చేసరికి 1,000 వ్యూస్కి 58 cents వచ్చింది. అంటే నియర్ టు $1/2 అనేది మనకు వచ్చింది అనమాట. సో ఇక్కడ సెంట్స్లో ఇస్తారు $1, అలాగే మనకు లైక్ పైసా ఉంటుంది, అక్కడ సెంట్స్ అంటారు. సో ఇక్కడ మనకు లైఫ్ టైం 1,000 వ్యూస్కి మనకు 0.58 cents అనేది మనకి ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు 7,000 వ్యూస్ ఉన్న వీడియో చూద్దాం. సో 7,000 వ్యూ, సో ఇది ప్రీవియస్ ఇప్పుడు 8,000 అయింది. ఓకే, గుడ్. సో ఇక్కడ వ్యూస్ వచ్చేసరికి 8,013 ఉన్నాయి. అలాగే యావరేజ్ డ్యూరేషన్ 2 minutes 28 seconds అనేది ఈ వీడియో అనేది విజిట్ చేస్తున్నారు. వాచ్ టైం వచ్చేసరికి వీడియో అంటే వాచ్ టైం అంటే కంప్లీట్గా విజిట్ చేసేవాళ్ళు ఆర్ఎల్ సగమే చూసేవాళ్ళు, ఆ మొత్తం క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వాచ్ టైమ్ 19,888 మెంబర్స్ చూస్తున్నారు. సో ఇక్కడ మనం అనలిటిక్స్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ రియల్ టైం వ్యూస్, వాచ్ టైం, వ్యూస్ అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ. సో ఈ మంత్లో వచ్చిన రెవెన్యూ 1,806కి అన్ని వ్యూస్కి నాకు వచ్చిన రెవెన్యూ 92 cents, అంటే నియర్ టు $1. ఇక్కడ మనము అజంప్షన్ చేసుకుంటే ప్రీవియస్ వీడియోకి 1,000 వ్యూస్ ఉన్నాయి, దీనికి నియర్ టు 1,100 వ్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం యాడ్స్ బట్టి కూడా రెవెన్యూ ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ నాకు యూట్యూబ్ ఎస్ఈఓ నేర్చుకున్నాను కాబట్టి సో ఈ వీడియోకు లైక్ ఎవరైనా హౌ టు ఇన్వెస్ట్ ఆన్ లిక్విడ్ ఫండ్స్ అండ్ కీవర్డ్ సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నా వీడియోనే ఫస్ట్ వీడియో కనిపిస్తుంది. సో దీనికి యూట్యూబ్ నుంచి నాకు 90% ట్రాఫిక్ అనేది వస్తుంది. సో మిగతా సోర్స్ నుంచి
ఒక 1% అలా ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే లైక్ ఓవరాల్ 8,000 వ్యూస్కి లైక్ నేను అప్పుడు 7,000 వ్యూస్ ఉన్నప్పుడు పెట్టాను, ఇప్పుడు 8,000 అయ్యాయి వ్యూస్. సో ఇప్పుడు ఓవరాల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వేసుకుంటే సో ఇక్కడ నేను లైఫ్ టైం పెడుతున్నాను. లైఫ్ టైం పెట్టినట్లయితే నాకు $4 అనేది ఈ పర్టికులర్ వీడియోకి వచ్చాయి. అంటే 8,000 వ్యూస్కి మనకు 4,000 లైక్ $4 అనేది ఇచ్చారు. $4 అంటే అప్రాక్సిమేట్గా మనకి లైక్ 400 to 500 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మీకు యాడ్స్ టైప్ చెప్పాలి. సో ఈ పర్టికులర్గా 7,000 to 8,000 వ్యూస్ ఉన్న వీడియోకి ఎలాంటి యాడ్స్ వేశారు. సో ఇక్కడ వెళ్తాను. లైక్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే మనం స్కిప్ చేసే యాడ్స్ని స్కిప్పబుల్ యాడ్స్ అంటాం. అది 82% ఈ వీడియోకి విజిట్ అయ్యాయి అన్నమాట. డిస్ప్లే యాడ్స్ అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు ఒక పాపప్ లాగా ఒక యాడ్ వస్తుందన్నమాట. ఆ యాడ్ని డిస్ప్లే యాడ్ అంటారు. నాన్ స్కిప్పబుల్ అంటే వితౌట్ స్కిప్ ఉంటుంది. అది 2.6% మెంబర్స్ ఆ వీడియోకి యాడ్ వచ్చిందనమాట. బంపర్ యాడ్స్ అంటే కూడా సేమ్. సో అది 10 seconds or 5 seconds మాత్రమే ఉంటుంది బంపర్ యాడ్స్. సో అది 2% మాత్రమే వచ్చాయి. సో దీంట్లో మన క్వాలిటీ యాడ్స్ ఏంటంటే నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఎక్కువ చూస్తే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, అలాగే బంపర్ యాడ్స్ చూసినా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ డిస్కవరీలోకి వెళ్తే మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ఇప్పుడు ఆ 28 daysలో మనకు వచ్చిన ఇంప్రెషన్స్ ఏంటంటే 8,000. అంటే క్లిక్ త్రూ రేట్ అంటే ఇంప్రెషన్స్ లైక్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఎప్పుడైతే ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయో అప్పుడు క్లిక్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు ట్రాఫిక్ సోర్స్ కూడా చెప్పాను. లైక్ ఎక్కువ నాకు ఎక్స్టర్నల్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాట్సాప్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీకు యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ ఏ కీవర్డ్స్తో ఈ వీడియోను ఓపెన్ చేస్తున్నారు అని మనకి ఇక్కడ ఒక అనాలిటిక్స్ అనేది కనిపిస్తుంది. సో ఎవరైనా ఫోన్పే లిక్విడీ ఫండ్ తెలుగు అని క్లిక్ చేస్తే ఫస్ట్ నా వీడియో అనేది వస్తుంది. అలాగే లిక్విడీ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలుగు కొట్టినా కూడా నా వీడియో అనేది వస్తుంది. సో ఇక్కడ సజెస్టెడ్ వీడియోలలో ఎవరైనా లైక్ పాపులర్ వీడియోస్ ఆల్రెడీ ఎక్కువ వ్యూస్ ఉన్న దాని కింద మన వీడియో అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా ప్లేలిస్ట్ నుంచి మనీ అనే ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంది. దాని నుంచి కూడా నాకు 56% మెంబర్స్ దాని నుంచి చూస్తున్నారు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము లైక్ యూట్యూబ్ అనలిటిక్స్లో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మేల్ 100% చూస్తున్నారు. అది కూడా ఏజ్ గ్రూప్ 18 to 24 పీపుల్ మాత్రమే చూస్తున్నారు. టాప్ కంట్రీస్ వచ్చేసరికి ఇండియా, ఎందుకంటే నాకు ఇండియాలో సబ్ రీజనల్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాబట్టి ఈ పార్ట్స్ నుంచి నాకు వస్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ లైక్ నా ఓవరాల్ రెవెన్యూ అనేది ఒక వీడియోకి ఎంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో నేను చెప్పాను కదా 8,000 వ్యూస్కి ఆర్ఎల్ 7,000 to 8,000 వ్యూస్కి మనకు $4 అనేది యూట్యూబ్ వాళ్ళు పే చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.